మా ఏం చేస్తున్నావు? జొన్న సంగటి చేస్తానమ్మా. నిన్న రవ్వ కొట్టింది అదేనా? అదే చేస్తాను. ఎలా చేస్తావో చూపిస్తావా? చూపిస్తానులేమ్మా. జొన్న రవ్వనా ఇవి? జొన్న రవ్వ నిన్న ఇసుకునేది రవ్వ. ఇట్లా చూడు రవ్వ ఎంత బాగా పడిందో. ఉప్మా రవ్వ లాగా ఉంది కదా. జొన్న రవ్వ జొన్నలు నానబెట్టి ఇసిరి మనకు అది అద్ద కదా. అద్దతో 1.5 వేసుకున్నాం. ఎంతమందికి అవుతుంది అది? ఇది మనకు అవుతుందమ్మా 5 మందికి. ఓకే. వీటిని నానబెట్టాలా? నానబెట్టాల్సిన అవసరం లేదు. ఎసురు పెట్టుకోవాలి. ముందు 3 ఎసురు పోయాలా. 1కి 3, 4 కాదు 5 పోయాలా. పొరల ఉడుకుతాను. ఇక్కడ ఎసురు అయితే కాగింది. రవ్వనంతా ఇందులో కాగిన ఎసురులో వేసేయాలి. ఉంట కట్టకుండా ఇలా కలుపుకోవాలంట. సాల్ట్ వేయమా అమ్మ? సిమ్లోనే ఉడికించాలా అంతా? అయిందమ్మా? అయిందమ్మా, ఉడికింది. మొత్తం ఉడికింది చూడు. పిండి పోసి 1 నిమిషం సిమ్లోనే ఉడకబెట్టుకోవాలా మొత్తం? సిమ్లోనే ఉడకబెట్టుకుంటా కొంచెం పిండి వేయాలి. ఏం పిండి అది? జొన్న పిండి, ఇసురు పిండి. ఉడికిందమ్మా? ఉడికింది. పిండి వేసాక ఎంతసేపు ఉడకబెట్టాలా? ఒక 20 నిమిషాలు. ఓకే. పిండి కలిసేలాగా అంతా గెలుపుకోవాలమ్మా. గెలుపుకోవాలా? కేవలం గట్టి ఉంటే బాగుండదు. గెలుపు సలాడ్ అయిపోయిందమ్మా? అయిపోయిందమ్మా. అక్కడ అందులోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా అంటుంది. పల్లీల పచ్చడిలోకి జొన్న సంగటి, పల్లీల పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. మన జొన్న సంగటి అయితే రెడీ అయిపోయింది గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది.